ఎడిత్ మేరీ బ్రౌన్ ఒక ఆంగ్ల వైద్యురాలు మరియు విద్యావేత్త. ఆమె 1894లో ఆసియాలో మహిళల కోసం మొట్టమొదట వైద్య శిక్షణ కేంద్రమైన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లూధియానాను స్థాపించి అర్ధ శతాబ్దం పాటు ఆ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆధునిక పాశ్చాత్య పద్ధతులలో భారతీయ మహిళా వైద్యులకు మరియు మంత్రసానులకు శిక్షణ ఇవ్వడంలో బ్రౌన్ మార్గదర్శకురాలు. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ బ్రౌన్ను బొంబాయికి పంపించింది. అక్కడ ఆమె 9 నవంబరు 1891న చేరుకుంది. భారతదేశంలోని వైద్య పరిస్థితులను చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ముఖ్యంగా మంత్రసానులకు విద్యను అందించాల్సిన అవసరం ఉందని భావించింది. భారతదేశంలో మహిళల కోసం స్థాపించబడిన మొట్టమొదటి వైద్య కళాశాల వైద్య, నర్సింగ్ మరియు ఫార్మసీ పాఠశాలలతో పాటు 200 పడకల ఆసుపత్రులను పూర్తి స్థాయి కళాశాలగా అభివృద్ధి చెందింది. 1951 నవంబర్ నాటికి బ్రౌన్ భారతదేశానికి వచ్చిన 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆ కళాశాల 411 మంది వైద్యులను, 143 మంది నర్సులను, 160 మంది ఫార్మసీ డిస్పెన్సర్లను మరియు 1000 మందికి పైగా మంత్రసానులను పట్టభద్రులను చేసింది. బ్రౌన్ 1952లో ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేసి కశ్మీర్కు వెళ్లారు. 1932 నూతన సంవత్సర గౌరవాలలో బ్రౌన్కు డేన్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ బిరుదు లభించింది. బ్రౌన్ 6 డిసెంబరు 1956న భారతదేశంలోని శ్రీనగర్లోని తన హౌస్ బోట్లో 92 సంవత్సరాల వయసులో మరణించింది. ఈ విధంగా ఈవిడ మన భారతదేశానికి వచ్చి వైద్యపరంగా తన సేవను చేయడం జరిగింది.